నీకు నచ్చలేదా? విడాకులు ఇవ్వాల్సిందే. నీకిష్టం లేదా? వదిలేసి దూరంగా పోవాల్సిందే. అంతే తప్ప ప్రాణాలు తీయాలని చూస్తావా? నిన్న దేవుడు కూడా క్షమించలేడురా. అంత పెద్ద నేరం చేశావు నువ్వు. అంత ఘోరమైన పాపం చేశావు నువ్వు. రాయ్, నువ్వు చేసిన పాపానికి నేను ఏం చేసినా తక్కువే. నువ్వు సింధుకి ఏ శిక్ష అయితే వేసావో అదే శిక్ష నేను నీకు వేస్తాను. నీకు దండం పెడతాను ఏజే. ప్లీజ్ ఏజే, ప్లీజ్ ఏజే, నన్ను క్షమించు ఏజే. వద్దేజే. ఏజే, ఏజే, ప్లీజ్ నన్ను వదిలేసి నన్ను క్షమించు. ఇంకెప్పుడు ఇలా చేయను. క్షమించు ఏజే. ఏజే, ప్లీజ్ ఏజే, ఇంకెప్పుడు ఇలా చేయను. సింధు కూడా ఆ రోజు నేను ఇలాగే బతిమాలింది కదరా. వదిలేవా? ఏజే, వద్దేజే, ప్లీజ్ ఏజే. వద్దు, ప్లీజ్ వద్దు, వద్దు, నీకు దండం పెడతాను. వద్దు, ప్లీజ్ ఇంకెప్పుడు చేయను. నాకు చావాలని లేదు. చావరా, చావు. జీవితంలో నాకు కనిపించకు. వద్దు, వద్దు, ప్లీజ్ ఏజే. నో! చాలు బాను, సింధుని ఇబ్బంది పెట్టకు. తనని ఇలా చూస్తే నేను తట్టుకోలేకపోతున్నాను. బాను, సింధు బాగా అలసిపోయింది. ఇంకా స్ట్రెస్ గురి చేయడం కరెక్ట్ కాదు. జ్యూస్ లాంటివి తాగించి రిలాక్స్ అవ్వడానికి టాబ్లెట్ వేసి పడుకోబెట్టు. అందరూ కిందకి రండి. సరే, ఇంక నేను ఇబ్బంది పెట్టను సింధు. పద.
సింధు గాని నోరు విప్పితే ఏజే నన్ను నిజంగానే చంపేస్తాడు. ఆ సింధు నోరు విప్పక ముందే నేను ఏజే సంగతి భాను సంగతి చూడాలి. అందరూ కిందకు వచ్చేశారు. సింధు దగ్గర ఎవరున్నారు? భాను ఉంది కదా ఏజే, మమ్మల్ని దగ్గర కూడా రానిస్తుందా? ఎంత వద్దన్నా సింధుని డిస్టర్బ్ చేస్తూనే ఉంది. మా మాట వింటే కదా. మీరిలాగే చూస్తూ ఊరుకుంటే సింధుని ఇంకా స్ట్రెస్ కి గురి చేస్తుంది. మొత్తం చెప్పాలనిపిస్తుందా? ఆ భాను నీలో చాలా ఆశలు కల్పించినట్టుంది. నిన్ను నడిపించి మాట్లాడించి నా కథ అందరికీ చెప్పించి నన్ను జైలుకి పంపించాలనుకుంటుంది. చెప్పేద్దామనే, నన్ను జైలుకి పంపించేద్దామనే. నేను చూస్తూ ఊరుకోవాలా? నా వల్ల కాదు కదా, ఊరుకోలేను కదా. అందుకని ఈసారి నువ్వు బతికిపోకుండా చచ్చిపోయేలా చేస్తా, చచ్చిపోయేలా చేస్తా, చచ్చిపోయేలా చేస్తా. తోసేనా? తోసేనా? తోసేస్తా, తోసేస్తా. నీ ఏళ్ళు కదలడం చూశాను, నీ కాళ్ళు కదలడము చూశాను. నువ్వు లేస్తే, నువ్వు మాట్లాడేస్తే నా బతుకేమవుతుందో నాకు తెలుసు. కాబట్టి నిన్ను బతకనివ్వను. ఈ రోజుతో నీకు నాకు రుణం తీరిపోయింది. 4 రోజులాగి అంజలిని పెళ్లి చేసుకుంటా. చచ్చిపో, నువ్వు చచ్చిపో.
సింధు 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 నీకేం కాలేదుగా, దెబ్బలేం తగలలేదుగా? ఇంకా సింధు నదలవా? ప్రాణం తీసేంత వరకు నిద్రపోవా? నా భార్యని ఇలా కూడా ఉండనివా? పొద్దున్నుంచి ఎంతమంది చెప్తున్నా వినకుండా సింధుని వేధించి వేధించి చివరికి ఈ స్థితికి తీసుకొచ్చావు. ఇప్పుడు నీకు హ్యాపీగా ఉందా? అసలు నిన్ను నమ్మి సింధుని నీకు అప్పచెప్తే ఇంత నిర్లక్ష్యంగా ఎందుకున్నావు? సింధుకేదైనా అయ్యుంటే ప్రాణాలు తిరిగి తీసుకొస్తావా? నువ్వేమైనా పెద్ద డాక్టర్ అనుకుంటున్నావా? సైకాలజిస్ట్ అనుకుంటున్నావా? బుద్ధుందా నీకు? వద్దొద్దంటున్నా సింధుని పైకి తీసుకెళ్ళా. లేవమని, నడవమని, మాట్లాడమని టార్చర్ పెట్టా. జాగ్రత్తగా చూసుకుంటావని నమ్మి వదిలేసి వెళితే ఇంత ప్రమాదం జరిగే వరకు ఏం చేస్తున్నావు? నీ వల్ల చేత కాకపోతే సింధుని మేమే చూసుకునేవాళ్ళం కదా. అది కాదు, నేను చాలా ఆపు. నీకు మామూలు మనుషులతో ఎలా ప్రవర్తించాలో తెలీదు. ఒక పేషెంట్ ని నువ్వెలా చూసుకుంటావు? టాబ్లెట్స్ మార్చేసి అప్పుడు ప్రాణాల మీదకు తీసుకొచ్చావు. ఇప్పుడు నిర్లక్ష్యంగా ఉండి ఇంత పనిచేశావు. నీకు సంబంధం లేని అన్నిట్లోనూ నువ్వెందుకు తలదూరుస్తున్నావు? వేస్ట్. ఏం చెప్పినా ఎంత చెప్పినా వేస్ట్. ఎవరు ఆపినా ఆకుండా నీ ధోరణి నీదే అన్నట్టు ప్రవర్తిస్తున్నావు. ఏం చేసావు? ఏం చేయగలిగావు? నిన్ను నమ్మి వదిలేస్తే ఎలాగైనా చేసేది? నువ్వు మారవా? లైఫ్లో నీ ప్రవర్తన మార్చుకోవా? మేమిటూ అనుభవిస్తున్నాం. కనీసం సింధునైనా ఎలాగైనా ఉండనివ్వా? మళ్ళీ మామూలు మనిషిని చేస్తానంటూ జీవితాంతో వీల్ చైర్కి అంకితం చేస్తావా? ఇంకేం మాట్లాడుకో. వెళ్ళవతలకి. నీకు సంబంధం లేని అన్నిట్లోనూ నువ్వెందుకు తలదూరుస్తున్నావు? నువ్వు మారవా? లైఫ్లో నీ ప్రవర్తన మార్చుకోవా? మేమిటూ అనుభవిస్తున్నాం. కనీసం సింధునైనా ఎలాగైనా ఉండనివ్వా? సారీ సింధు. నేను ఎవరికి మంచి చేయాలనుకున్నా వాళ్లకు మంచి జరగడం లేదు. పైనుంచి
నేను చెడ్డదానైపోతున్నాను. నేను మామూలు మనిషిని చేయడానికి ఇబ్బంది పెట్టుంటానేమో, నాకు తెలీదు. ఇందాక కూడా వీల్ చైర్ లాక్ చేసి వెళ్ళాను. ఆ లాక్ ఎలా ఊడిందో నాకు తెలియట్లేదు. నీకైతే చాలా పెద్ద గండమే తప్పింది. నిజంగా నీకేదైనా జరుగుంటే జీవితాంతం నన్ను నేను క్షమించుకునేదాన్నే కాదు. ఏది ఏమైనా ఇక ఇంట్లో వాళ్ళు నన్ను నీ దగ్గరకు కూడా రానిచ్చేటట్టు లేరు. అదొక్కటే బాధగా ఉంది. ఎలా ఉంటావో, ఎప్పటికీ మామూలు మనిషి అవుతావో. భాను, సింధు, 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 పర్వాలేదు సింధు, కూర్చో. సింధు, భాను, నీ కష్టం ఎక్కడికి పోలేదు భాను. నేను మామూలు మనిషిని అవ్వాలన్న నీ కోరిక తీరింది. నీ తపనే నాకు శక్తినిచ్చింది. నీ ప్రయత్నం వల్లే నేను మళ్ళీ మాట్లాడగలుగుతున్నాను. నీ వల్లే మళ్ళీ నాలో చైతన్యం వచ్చింది. సింధు, నిజంగా ఎంత శుభవార్త చెప్పావు సింధు. నీకిన్నాళ్లకు ఈ నరకం నుండి విముక్తి దొరికిందా? ఇన్నాళ్లకు నువ్వు మామూలు మనిషివయ్యావా? దేవుడున్నాడు సింధు. అందరూ నన్ను ఎన్ని మాటలంటే ఏంటి సింధు, నువ్వు బాగయ్యావు, అది చాలు.